హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. యూపీఎస్సీ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. యూపీఎస్సీ సిఏపిఎఫ్ ఏసీస్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో ఎన్ని జాబ్స్ యూపీఎస్సీ రిలీజ్ చేసింది, అలాగే జాబ్ కేటగిరీస్ ఏంటి, దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, దీనికి ఎగ్జామ్కి సిలబస్ ఏముంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి తప్పనిసరిగా. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ఏప్రిల్ 24, 2024న రిలీజ్ అయింది. టోటల్ వేకెన్సీస్ మనం తీసుకుంటే 506 వేకెన్సీస్ ఉన్నాయండి. దీంట్లో 506 వేకెన్సీస్. అయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజుకి వచ్చేసరికి చాలా వరకు నిల్ అనేది మనం చెప్పాలి. ఒక జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మాత్రమే 200 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఎలాంటి ఫీజు కూడా కట్టవలసినటువంటి అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ డేట్స్. సో ఆల్రెడీ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ డేట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2024 ఏప్రిల్ 24 నుంచి ఈ అప్లికేషన్ ఆన్లైన్లో అవైలబుల్ వచ్చింది. సో మీరు మే 14 వరకు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మే 14, 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఏమన్నా ఇన్కరెక్ట్ మిస్టేక్స్ కానీ ఇలాంటివి అప్లికేషన్లో చేస్తున్నట్లయితే వాటిని కరెక్ట్ చేసుకునే దానికి కూడా డేట్స్ ఇచ్చారు. సో అది మే 15 నుంచి మే 21 వరకు. సో ఆ మధ్యలో మీరు వీటి కరెక్షన్స్ అనేటువంటివి చేసుకోవచ్చు. అలాగే మీరు అప్లై చేసేసి లాస్ట్లో పేమెంట్ చేయకుండా ఉన్నట్లయితే పేమెంట్కి మే 13 వరకు కూడా అవకాశం ఇచ్చారు. సో మే 13లో పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అండ్ లాస్ట్ డేట్ ఫీ పేమెంట్ ఆన్లైన్ మోడ్లో చేయడానికైతే 14 వరకు చేసుకోవచ్చు. సో లేదా మీరు ఆఫ్లైన్లో క్యాష్ డిడి ఇలాంటివి తీసి పే చేయాలంటే మాత్రం 13 లోపు పే చేసుకోవాలి. అండ్ ఎగ్జామినేషన్ డేట్కి వచ్చేసరికి ఈ ఎగ్జామ్లో యాక్చువల్గా 2 పేపర్స్ ఉంటాయండి. 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. రిమెంబర్, పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. సో పేపర్ 1 వచ్చేసరికి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్లో క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 250 మార్క్స్కి ఉంటుంది. ఇది 2 hours టైం ఉంటుంది. ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో ఉంటుంది దీనికి సంబంధించి. సో అలాగే సెకండ్ పేపర్కి వచ్చేసరికి జనరల్ స్టడీస్, ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. 3 hours టైం ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇదే థియరిటికల్గా రాయవలసినటువంటిది కూడా దీంట్లో ఉంటుంది. ఓకే, సో పార్ట్ బికి వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీషే దీంట్లో ఉంటుంది. ఇంగ్లీష్లోనే పేపర్ ఉంటుంది. సో ఇంగ్లీష్కి సంబంధించి కాబట్టి రైట్. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో అయితే పేపర్ 1కి వచ్చేసరికి ఎగ్జామినేషన్ డేట్ ఆగస్ట్ 4. పేపర్ 2 ఎగ్జామినేషన్ డేటు దీనికి సంబంధించి ఇంకా మనకైతే దానికి సంబంధించినటువంటి డేట్ అయితే రాలేదు. ఫస్ట్ అయితే పేపర్ 1 కంప్లీట్ అయిన తర్వాత సో దాంట్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి పేపర్ 2 అంటే సెకండ్ ఫేజ్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా. సో అండ్ మీరు ఈ విధంగా ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలంటే ఎంత ఏజ్ కలిగి ఉండాలి? సో ఇక్కడ మినిమం ఏజ్ 20 years ఉండాలి. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి కాబట్టి మినిమం ఏజ్ 20 years, మ్యాక్సిమం ఏజ్ 25 years. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వీళ్ళైతే సో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఆ ఏజ్ రిలాక్సేషన్ దీనికి అప్లై అవుతుంది. సో దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఎవరైనా సరే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే చాలు.
బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. వేకెన్సీ డీటెయిల్స్ మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం. టోటల్ వేకెన్సీస్ 506 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 506 వేకెన్సీస్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్లో 186 వేకెన్సీస్ ఉన్నాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో 120 వేకెన్సీస్ ఉన్నాయి. సిఐఎస్ఎఫ్లో ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ఫోర్స్ ఇది. సిఐఎస్ఎఫ్లో 100 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్లో 58 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎస్ఎస్బిలో 42 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది యూపీఎస్సి నుంచి ఇటీవల రిలీజ్ అయినటువంటి కొత్త నోటిఫికేషన్. తప్పనిసరిగా అప్లై చేయండి. సో మీకు ప్రాక్టీస్కి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. ఏ విధంగా క్వశ్చన్స్ యూపీఎస్సి అడుగుతుంది అనేటువంటి దానికి కానీ ఇలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. 200 రూపీసే కాబట్టి ఫీజు. జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే పేమెంట్ నిల్ కాబట్టి యూ కెన్ అప్లై. ఓకే, యూపీఎస్సి సిఏపిఎఫ్ 2024 ఆన్లైన్ ఫామ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అప్లై చేసుకునేదానికి ఆన్లైన్ లింక్ కానీ అలాగే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ వెరీ మచ్.